వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ ఒక టైటిల్ పెట్టాం మనం, కుప్పంలో వైసీపీ ఖాళీ అవుతోందా అని చెప్పేసి. యాక్చువల్గా ఈ టైటిల్ చూసిన వాళ్ళకి చాలామందికి ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు దాదాపు 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి వై నాట్ కుప్పం అనే నినాదాన్ని చాలా బలంగా ఆ పార్టీ క్యాడర్లోకి ఆయన జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఓకే, తర్వాత పరిణామాల్లో అదంతా కూడా ఆయనకి రివర్స్ అయింది, అది వేరే విషయం అయినప్పటికీ యాక్చువల్గా అది చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీ. సుదీర్ఘకాలం ఆయన అక్కడి నుంచి ఎమ్మెల్యే ఉన్నారు. కుప్పం నుంచి గెలిచే ప్రతిపక్షంలో సుదీర్ఘకాలం ఉన్నారు. కుప్పం నుంచి గెలిచే సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఈవెన్ రాష్ట్ర విభజన తర్వాత కూడా. అలాంటి ఒక సాలిడ్ కాన్స్టిట్యున్సీ కుప్పం అనేది. అలాంటి కుప్పంని చంద్రబాబు నాయుడు లాంటి ఒక సాలిడ్ 40 years ఇండస్ట్రీ ఉన్న నేత కాన్స్టిట్యున్సీ అనే కన్నా కుప్పం ఎప్పుడు కూడా వార్తలో ఉంటుంది, ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆబ్వియస్లీ. కానీ జగన్మోహన్ రెడ్డి దానికి ఇంకా ఎక్కువ ప్రచారాన్ని కల్పించాడు ఆ 5 ఏళ్లలో. ఎప్పటి నుంచి అంటే, సో మనం చూసినట్టయితే పర్టికులర్గా ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, ఎస్, ఎన్నికలు అయిపోయిన తర్వాత, సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాలకే పరిమితమైంది. దెన్ రాయలసీమ నుంచి ఆ రోజున పర్టికులర్లీ ఒక పయ్యావుల కేశవ్, అండ్ దెన్ హిందూపూర్ నుంచి బాలకృష్ణ, ఉరవకొండ నుంచి పయ్యావుల, అండ్ దెన్ చంద్రబాబు నాయుడు, కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు, ఆ 3 సీట్లు మాత్రమే టీడీపీ ఆ రోజున కైవసం చేసుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. జిల్లాలే తుడిచిపెట్టుకుపోయినాయి 2019 ఎన్నికల్లో టీడీపీకి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ వేవ్లో. ఆ తర్వాత మనం చూస్తే కొద్ది రోజులకే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ రావడం జరిగింది. ఆ ఎన్నికల్లో ఆల్మోస్ట్ టీడీపీ హ్యాండ్సప్ అనే సిచ్యువేషన్ ఉంది. పర్టికులర్గా ఆ ఎన్నికల్లో కుప్పం మీద చంద్రబాబు నాయుడు కంటే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే పెద్దిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఆ టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే మొత్తానికి కుప్పానికి ప్రత్యేకించి ఒక నిధుల వరద పారించడం కానీ, కుప్పం మున్సిపల్ చైర్మన్ కూడా వైసీపీ ఖాతాలో పడింది. అంటే ఆ ఎన్నికలు అసలు టీడీపీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు ఆ రోజున. సో అప్పుడు ఎప్పుడైతే అది గెలుచుకున్నారో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి కుప్పం మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఎంతగా ఫోకస్ పెట్టారంటే, ఒక దశలో తన సొంత స్థానమైన పులివెందులను కూడా వదిలేసి కుప్పం మీదే కాన్సన్ట్రేషన్ చేశారు. ఇన్ని స్థానాలు గెలుచుకున్న తనకు, 151 స్థానాలు గెలుచుకున్న తనకు కుప్పం ఒక లెక్క అన్నట్టు అధికార మదంతో జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేశారు. ఏ స్థాయిలో బిహేవ్ చేశారు అంటే, చంద్రబాబు నాయుడు తన సొంత కాన్స్టిట్యున్సీకి వెళ్ళాలంటేనే అడుగడుగున పెద్దిరెడ్డి అనుచరులు ఆయనకు అడ్డంకులు కల్పించే పరిస్థితి. ఆయన అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయాలంటేనే టీడీపీ క్యాడర్ మీద, వాళ్ళ కార్యకర్తల మీద దాడులు చేసి తలలు పగలు కొట్టి వాళ్ళ మీద రిటర్న్ కేసులు పెట్టే పరిస్థితి. ఏకంగా చంద్రబాబు నాయుడు అసలు కుప్పం ఎలా ఉందో, అక్కడ లోకల్గా ఏంటి అని జనంతో మమేకమవుదామని వెళ్దాం అనుకుంటే అడుగడుగున ఆయన క్యాన్వాయిల్ని కూడా అడ్డుకుని ఆయన వెనక్కి పంపించే పరిస్థితి, ఆయన మీద ఉల్టా కేసులు పెట్టే పరిస్థితి. అలా పెద్దిరెడ్డి రాజ్యాంగం అనేది నడిపించారు అక్కడ ఆయన కుప్పం టార్గెట్ చేస్తూ కూడా. ఇక ఏకంగా జగన్మోహన్ రెడ్డి కుప్పం మీద స్పెషల్గా ఫోకస్ పెట్టి అనేక నిధులను కూడా కుప్పానికి, రోడ్స్ కానీ లోకల్ డెవలప్మెంట్స్కి, డెవలప్మెంట్ యాక్టివిటీకి కూడా కుప్పానికే ప్రయారిటీ ఇచ్చారు. ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ని తమ వైపుకి తిప్పుకొని చంద్రబాబునికి వ్యతిరేకంగా అక్కడ పనిచేయించారు, వాళ్ళకి వ్యతిరేకంగా నినాదాలు చేయించారు అనేక సభల్లో, సమావేశాల్లో. ఇక అంతేకాదు, లోకల్గా ఉన్న భరత్ని తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి, భరత్ చంద్రబాబు నాయుడు మీద గెలిస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్యాంపర్ చేయడం జరిగింది. అలా ఒకటా రెండా అన్న తేడా లేకుండా అనేక అరాచకాలకు కుప్పాన్ని అడ్రస్గా మార్చారు జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని అడ్డు పెట్టుకొని. అయితే ఎప్పుడైతే వైనాట్ కుప్పం అనే దాన్ని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్తున్నారో, ఒక దశలో నిజంగా టీడీపీకు డిఫెన్స్లో పడింది ఈ నినాదంతో. అయితే ఎప్పుడైతే అనుకోకుండా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రావడం జరిగింది, అది కూడా పట్టభద్రుల స్థానాలకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్, దాదాపు 11 జిల్లాలను కవర్ చేస్తూ ఆ ఎన్నికలు జరిగాయి. 11 జిల్లాలు అంటే ఏ సెఫాలజిస్ట్ కూడా అంత పెద్ద శాంపిల్ని తీసుకురాలేరు. ఆల్మోస్ట్ కడప, పులివెందులు కూడా దీనిలో భాగమే ఈ ఎన్నికల్లో. సో అలాంటి చోట నుంచి కూడా టీడీపీ ఆ రోజు దాదాపు ఆ 11 జిల్లాలను కవర్ చేస్తూ జరిగిన ఎన్నికల్లో 3 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుంది. ఈవెన్ పులివెందులను ఇంపాక్ట్ చేస్తున్న రాంభూపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా గెలిచి ఈరోజు కౌన్సిల్లో ఉన్నారు పెద్దల సభలో. అలా మొత్తానికి వైనాట్ కుప్పం అనే నినాదానికి పోటీగా అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు వైనాట్ పులివెందుల అనే నినాదాన్ని ఎన్నుకున్నారు. ఇక లోకేష్ పాదయాత్ర చేసినా, చంద్రబాబు నాయుడు నియోజకవర్గాలు భేటీ నిర్వహించిన, ఏకంగా ఆయన నియోజకవర్గాల్లో పర్యటించిన పులివెందులు కానీ, కడప కానీ చంద్రబాబు నాయుడుకి ఆ స్థాయిలో స్వాగతం చెప్తూ వచ్చాయి, ఈవెన్ పవన్ కళ్యాణ్కి కూడా. అందుకే అప్పటి నుంచి వైనాట్ కుప్పం అనే నినాదానికి పోటీగా వైనాట్ పులివెందుల అనే నినాదాన్ని టీడీపీ కూడా పోటాపోటీగా తెర మీదకి తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డికి ఏదైతే కళ్ళకున్న పొరలు తొలుగుతూ ఉన్న సమయంలోనే ఎలక్షన్స్ వచ్చినాయి. దెన్ ఆ ఎలక్షన్స్లో కేవలం 11 స్థానాలకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి పడిపోయినారు. ఈరోజు పులివెందులు లాంటి చోట్ల కానీ, అదేవిధంగా కడప లాంటి చోట్ల చావు తప్పి కన్నులొట్టబోయిన పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ ఉంది. కడప అనేది ఆ ఫ్యామిలీకి కానీ, ఆయన వైఎస్కి కానీ, ఆ జగన్మోహన్ రెడ్డి కానీ కంచుకోటుగా ఉంటూ వచ్చింది. ఈరోజు ఆ కంచుకోటు కూడా బద్దలైపోయింది, ముక్కలు కూడా కాదు, బద్దలైపోయిన పరిస్థితి అయితే ఉంది. ఫ్యూచర్ ఏంటో తెలియని సిచ్యువేషన్ ఉంది అక్కడ. సో తన సొంత చెల్లె తన ఓటమికి కూడా కారణమైన పరిస్థితి ఉంది.
అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు మొత్తం వాళ్ళ గొంతులు మోగిపోయాయి. వైనాటు కుప్పం లేదు, వైనాటు పులివెందుల లేదు. ఈ రోజున్న సిచ్యువేషన్లో ఇక కుప్పంలో పార్టీ పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఒక పెద్ద ప్రశ్నార్థకంగా, ఒక పెద్ద బ్రహ్మ పదార్థం లాగా మారింది అనుకోవాలి. ఈ రోజున మెజారిటీ కౌన్సిలర్లు ఏదైతే టీడీపీ బాట పట్టే ప్రయత్నం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు సమక్షంలో వాళ్ళు టీడీపీలో చేరుతూ ఉన్నారు. లోకల్గా అభ్యర్థులు కూడా, వార్డు మెంబర్స్ అభ్యర్థులు కూడా కుప్పంలో చాలామంది వచ్చి టీడీపీ జెండా కప్పుకుంటూ ఉన్నారు. ఏకంగా రాబోయే రోజుల్లో మున్సిపల్ చైర్మన్ కప్పుకున్నా కూడా టీడీపీ జెండా, అధికార పార్టీ జెండా మనం పెద్ద ఆశ్చర్యపోవక్కర్లేదు. ఆ స్థాయిలో ఈ రోజున మొన్నటి వరకు అక్కడ ఎమ్మెల్సీ భరత్ ఏది చెప్తే అది నడుస్తూ వచ్చింది. భరత్ రాజ్యాంగం ఒకవైపు, పెద్దిరెడ్డి రాజ్యాంగం ఒకవైపు, మిథున్ రెడ్డి రాజ్యాంగం మరోవైపు, అందరినీ మానిటరింగ్ చేసేది జగన్మోహన్ రెడ్డి, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళు ఎంతమంది కన్విన్స్ చేస్తున్నా, భరత్ లాంటి వాళ్ళు బదులాడే ప్రయత్నం చేస్తున్నా ఎవ్వరు కూడా ఆగట్లేదు అక్కడ. అదే స్థాయిలో డెవలప్మెంట్ ఎటుంటే మేము అటే వెళ్తామన్న విధంగా ఈరోజు మొత్తం టీడీపీ బాట పడుతున్న పరిస్థితి ఉంది, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు అంతా కూడా. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ ముందు పోయే నేతలను పోనివినా ఉన్నవాళ్ళని ఎలా కాపాడుకోవాలనేదే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళకు ఈరోజు అర్థం కాని పరిస్థితుంది. ఎందుకంటే ఒకవైపు టీటీడీ విజిలెన్స్ కూడా ఆయన దర్శనాల విషయంలో ఆయన చేసిన అక్రమాల మీద కేసుకి రెడీ అవుతోంది. మరోవైపు చూసినట్లయితే ఇక ఆయన భూ ఆక్రమణలు, చిన్న మీటింగ్ పెట్టి కంప్లైంట్స్ ఇవ్వండి ఎవరన్నా పెద్దిరెడ్డి బాధితులు అంటే వేల మంది ఈ రోజున ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అటు పొంగనూరులో చూసినా, ఇటు రాజంపేటలో చూసినా పెద్దిరెడ్డి కానీ ఆయన కొడుకు మిథున్ రెడ్డిని కానీ జనసేన టీడీపీ శ్రేణులు ఈరోజు వెల్కమ్ చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళు కాన్ఫరెన్స్లో అడుగు పెడతామంటేనే వాళ్ళని అడ్డుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అంటే తమ కేసుల నుంచి ఎలా బయటపడతామనే ఒక డిఫెన్స్లో ఈరోజు పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఉంది. అలాంటి పెద్దిరెడ్డికి కుప్పాన్ని ఏం కాపాడగలరు? అందుకనే సో పెద్దిరెడ్డి లాంటి వాళ్ళని నమ్ముకున్నా, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని నమ్ముకున్నా తమకు ఉపయోగం లేదనే ఒక అంచనాతో ఈరోజు కుప్పం నుంచి మెజారిటీ వైఎస్ఆర్సీపీ నేతలు టీడీపీ వైపు వస్తున్న పరిస్థితి. ఇక ఏకంగా త్వరలో ఎమ్మెల్సీ భరత్ కూడా వచ్చేస్తున్నారని ఒక సెటైర్స్ కూడా పేలుతున్నాయి. గతంలో ఎలాగైతే మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తాను, లోకేష్ మీద గెలుస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన పెడితే ఆయన జగన్మోహన్ రెడ్డి ఎడంకాలతో తన్ని షర్మిల వెళ్ళిపోయారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ ముందు పోయే నేతలను పోనివినా ఉన్నవాళ్ళని ఎలా కాపాడుకోవాలనేదే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళకు ఈరోజు అర్థం కాని పరిస్థితుంది. ఎందుకంటే ఒకవైపు టీటీడీ విజిలెన్స్ కూడా ఆయన దర్శనాల విషయంలో ఆయన చేసిన అక్రమాల మీద కేసుకి రెడీ అవుతోంది. మరోవైపు చూసినట్లయితే ఇక ఆయన భూ ఆక్రమణలు, చిన్న మీటింగ్ పెట్టి కంప్లైంట్స్ ఇవ్వండి ఎవరన్నా పెద్దిరెడ్డి బాధితులు అంటే వేల మంది ఈ రోజున ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అటు పొంగనూరులో చూసినా, ఇటు రాజంపేటలో చూసినా పెద్దిరెడ్డి కానీ ఆయన కొడుకు మిథున్ రెడ్డిని కానీ జనసేన టీడీపీ శ్రేణులు ఈరోజు వెల్కమ్ చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళు కాన్ఫరెన్స్లో అడుగు పెడతామంటేనే వాళ్ళని అడ్డుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అంటే తమ కేసుల నుంచి ఎలా బయటపడతామనే ఒక డిఫెన్స్లో ఈరోజు పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఉంది. అలాంటి పెద్దిరెడ్డికి కుప్పాన్ని ఏం కాపాడగలరు? అందుకనే సో పెద్దిరెడ్డి లాంటి వాళ్ళని నమ్ముకున్నా, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని నమ్ముకున్నా తమకు ఉపయోగం లేదనే ఒక అంచనాతో ఈరోజు కుప్పం నుంచి మెజారిటీ వైఎస్ఆర్సీపీ నేతలు టీడీపీ వైపు వస్తున్న పరిస్థితి. ఇక ఏకంగా త్వరలో ఎమ్మెల్సీ భరత్ కూడా వచ్చేస్తున్నారని ఒక సెటైర్స్ కూడా పేలుతున్నాయి. గతంలో ఎలాగైతే మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తాను, లోకేష్ మీద గెలుస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన పెడితే ఆయన జగన్మోహన్ రెడ్డి ఎడంకాలతో తన్ని షర్మిల వెళ్ళిపోయారు. దెన్ మళ్ళీ ఆయన తీసుకొచ్చి పార్టీలో కూర్చోబెట్టినా అంత హోల్ హార్టెడ్గా ఆయన పనిచేయలేదు మొన్నటి ఎన్నికల్లో. సేమ్ భరత్ కూడా అలా చేసినా కూడా మనం ఆశ్చర్యపోకర్లేదనే ఒక చర్చ అయితే నడుస్తూ వస్తుంది. మొత్తానికి చూసినట్లయితే కుప్పంలో మొత్తం వైఎస్ఆర్సీపీ ఖాళీ అవుతోందని అనుకోవాలి. ఇక నెక్స్ట్ టార్గెట్ టీడీపీ నెక్స్ట్ టార్గెట్ పులివెందుల మీదే ఉండొచ్చు. సో వైనాడు పులివెందుల అనే నినాదాన్ని టీడీపీ చాలా సీరియస్గా ఇప్పుడు తీసుకున్నా కూడా మనం ఆశ్చర్యపోకర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.